శని సింగణాపూర్లో శనిదేవుని విగ్రహం 5 అడుగుల 9 అంగుళాల ఎత్తులో దర్శనమిస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ప్రతిష్ఠించిన ఈ విగ్రహానికి పైభాగంలో ఎలాంటి కప్పులు లేకుండా బహిరంగంగా ఉండడం శనిదేవుని లీలా విశేషంగా చెప్తారు. ఇతర దేవాలయాలకు మల్లే కాకుండా ఇక్కడ ఈ క్షేత్రంలో శనిదేవునికి గర్భగుడి ఉండదు. స్వామి బహిరంగ ప్రదేశంలో కొలువు తీరి ఉంటారు. ఈ క్షేత్రంలో శనిదేవుని దర్శించుకుని తైలాభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. సాక్షాత్తు శనిదేవుడు కొలువైన శని సింగణాపూర్ దివ్యక్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. ప్రాప్తమున్న వారికే ఈ క్షేత్ర సందర్శన భాగ్యం కలుగుతుందని చెబుతారు. మన రాష్ట్రంలోని మందపల్లి శనీశ్వర స్వామి లీలా విశేషాలకు మరో వేదికలా దర్శనమిస్తుంది. రాష్ట్రంలో అత్యంత మహిమాన్విత శనీశ్వర క్షేత్రంగా విరాజిల్లుతున్న మందపల్లి శనీశ్వర స్వామి వారి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? దేశంలో ప్రసిద్ధమైన క్షేత్రంగా మన రాష్ట్రంలో ఏకైక మందేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మందేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. శనిదేవునికి విశిష్టమైన క్షేత్రంగా చెప్పబడుతున్న ఈ క్షేత్రం శనిగ్రహ దోష నివారణ క్షేత్రంగా కూడా ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడ శనీశ్వర స్వామివారికి భక్తి శ్రద్ధలతో తైలాభిషేకాలు చేస్తే భక్తుల ఈతి బాధలన్నీ పోయి సుఖ సంతోషాలు స్వంతమవుతాయని మార్కండేయ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. దేశంలోనే అతి పవిత్రమైన పుణ్యతీర్థంగా విరాజిల్లుతోన్న మందపల్లి దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన పచ్చని ప్రకృతికి వేదికగా ఉన్న ఈ దివ్యక్షేత్రం కోనసీమ అందాల నడుమ మనోహరంగా దర్శనమిస్తుంది. మందపల్లి దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ మధురమైన అనుభూతిని కలగజేస్తుంది. పచ్చని చెట్లు, పంట కాల్వలు, ప్రశాంతమైన వాతావరణం ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి. ఇతర శని దేవాలయాలకు మల్లే కాకుండా మందపల్లి దివ్యక్షేత్రంలో శివుడు మందేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. సాక్షాత్తు శనీశ్వరుడు ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి ఈ స్వామిని శనీశ్వర స్వామిగా, మందేశ్వర స్వామిగా భక్తులు పిలుచుకుంటారు. మందేశ్వర స్వామి ఆలయంలో జరిగే శని త్రయోదశి పూజలు అత్యంత నయనానందకరం. తమ ఈతి బాధల్ని తీర్చడానికి ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా గోదావరిలో స్నానాధికాలు చేస్తారు. అనంతరం శనికి ప్రీతిపాత్రమైన నువ్వులు, నువ్వుల నూనె తదితర పూజా ద్రవ్యాలతో ఆలయ ప్రాంగణంలో శనిదోష నివారణార్థం పూజలు నిర్వహిస్తారు. ఆయా పూజల అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో విధిగా అమర్చిన స్థలంలో శనికి సమర్పించడానికి తెచ్చిన తైలాన్ని పోస్తారు. ఆ తరువాత పూజలో వినియోగించిన కొబ్బరికాయలను ధ్వజస్తంభం దగ్గర కొట్టి గోదావరిలో తిరిగి స్నానాలు చేసి తమకు పట్టిన శనిదోషం నివారణ అయ్యిందని భావిస్తారు. శని త్రయోదశి పర్వదినాలలో మందేశ్వర స్వామి ఆలయమంతా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఏ మూల చూసినా భక్తులు శనికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహిస్తారు. అలాగే శనీశ్వరుడు తైలాభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ మందేశ్వర స్వామికి శనివారం రోజున శని త్రయోదశి రోజుల్లో, మాస శివరాత్రి కలిసిన శని త్రయోదశి రోజుల్లో తైలాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ క్షణంలో శనీశ్వరుడు తైలంతో స్నానం చేస్తున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి శనీశ్వరుడికి పూజలు చేయించుకోలేని వారికి దేవస్థానం వారే
వారి వారి నామగోత్రాలతో పూజలు జరిపించే విధి విధానం కూడా ఈ క్షేత్రంలో ఉంది. భక్తులు పంపిన డీడీలను, మనీ ఆర్డర్లను దేవస్థాన సిబ్బంది స్వీకరించి ఈవో పర్యవేక్షణలో భక్తుల నామగోత్రాలతో ఇక్కడ స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించడం ఓ సంప్రదాయంగా వస్తోంది. సూర్యపుత్రుడిగా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించే దివ్య దేవునిగా విరాజిల్లుతున్న ఆ శనిదేవుని కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.